గైస్ ఇంగ్లీష్ రేపు సో గైస్ మా అక్క అయితే ఇప్పుడు రెసిపీ చేయబోతుంది. రెసిపీ అది ఏం రెసిపీ అనేది తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. 3, 2, 1 గో స్టార్ట్ లో మా అక్క రెడీ చేసేస్తుంది. చూడండి గైస్, అప్పుడే పెండం పెట్టేసి కింద హలో నమస్తే వనక్కం సలాం వాలేకుమ్. దిస్ ఇస్ యువర్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, చాలా మంది అడిగారు కదా, ప్లీజ్ మీరు తినే రెసిపీస్ పెట్టండి అని చెప్పేసి. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఒక రెసిపీని అయితే నేను ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నా. అదేంటంటే మనము ఫుల్ వైరల్ అయింది మన ఛానల్లో, అంటే మంచిగా వ్యూస్ వచ్చిన వీడియోకి దాంట్లో కింద కామెంట్స్ అయితే చాలా పెట్టిరు. చికెన్ ఫ్రై రెసిపీ చెప్పండి, చాలా బాగుంది చూడడానికి, మాకే నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి అని చెప్పేసి. సో ఈ రోజు అయితే మీ అందరితోటి నేను చికెన్ ఫ్రై రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నా. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు ఫుడ్ వీడియో అప్లోడ్ చేయాలి యాక్చువల్ గా అయితే, కాకపోతే ఫుడ్ వీడియో చేసినాం, దానికి వాయిస్ అయితే రాలేదు. సో అందుకని చెప్పేసి ఆ వీడియోని క్యాన్సిల్ చేసి మీకోసం సండే రోజు అందరూ చేసుకొని తింటారని చెప్పేసి చికెన్ ఫ్రై రెసిపీ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఏమనుకోకండి, సండే రోజు ఖచ్చితంగా ఫుడ్ ఛాలెంజ్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏమేమి కావాలి, ఎలా చేయాలి అనేది నేను మొత్తం చూపిస్తా అన్నమాట. ఓకేనా గైస్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే కరివేపాకు, గరం మసాలా, ఆనియన్స్, ధనియా పౌడర్, పసుపు, కారం, చిల్లీస్ అండ్ ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, మెయిన్ గా చికెన్. సో మనమైతే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? సో గైస్, మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కడాయి పెట్టేసిన పొయ్యి మీద. ఇందాక పెంక అన్న మర్చిపోయి, ఇందాక మా చెల్లె కూడా పెంక అన్నది, సో నేను కూడా అట్లా వచ్చేసింది పెంక అని చెప్పేసి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసిన, స్టవ్ ఆన్ చేసేసిన. ఇప్పుడు మనము దీంట్లోకి ఆయిల్ అయితే పోసేసుకుందాం. నేను 1/2 kg చికెన్ తీసుకున్నా. $4 tablespoons ఆయిల్ పోసేసిన. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత గైస్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నేను జీలకర్ర ఆవాలు మర్చిపోయినా చెప్పడం, సో జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. అందులో వేసేసా, మా మీద వచ్చి పడుతుంది. నెక్స్ట్ అవి ఆయిల్ హీట్ అయిపోయినాయి, టక్కనే ఎగినాయి. ఆనియన్స్ వేసేసుకుందాం. తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వీటితో పాటు చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ చిల్లీస్ కూడా వేసేసుకోవాలి. వీటిని మంచిగా వేయించుకోవాలి, ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు. అమ్మో, మీద వచ్చి పడేట్టున్నాయి. ఇప్పుడు వీటిని ఫ్రై అవనిద్దాం ఫస్ట్ కాసేపు. గైస్, ఇవైతే లైట్గా వేగినాయి, మీకు చూపిస్తా ఒకసారి. దామ్మ బంగారం. ఇలా అయిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకుందాం మనం ఇందులోకి. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నేను ఏమంటారు, వితౌట్ స్కిన్ ఉంటుంది కదా, స్కిన్లెస్ చికెన్ తీసుకున్నా, అందుకని కొంచెం ఎక్కువ పసుపు వేసుకోవాలి. అండ్ కరివేపాకు కూడా. కరివేపాకు వేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే చికెన్ నీసు అసలు రాదు. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత స్మెల్ రాకుండా, అల్లం పచ్చి పచ్చి వాసన వస్తుంది కదా, అప్పుడు అలా రాకుండా ఫ్రై చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది, క్విక్గా చేసేసుకోవచ్చు చికెన్ ఫ్రై. నెక్స్ట్ మనం చికెన్ పక్కన కడిగి పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. ఈ చికెన్ని అందులో వేసిద్దాం. ఇదిగోండి చూడండి. ఫస్ట్ ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇందులోనే. టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి.
ఇలా మొత్తం కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేయాలి. మూత మంచిగా వాటర్ వస్తాయి కదా చికెన్లో నుంచి, ఆ వాటర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాం వాటర్ వచ్చినాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ వాటర్ రాకపోతే కలిపేసి మళ్ళీ మూత పెట్టిద్దాం. వచ్చాయి, కలుపుదాం ఇప్పుడు. ఇది నా స్టైల్ చికెన్ ఫ్రై రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. వాటర్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడే మంచి టైము. దేనికి తెలుసా? కారం వేసుకోవడానికి. ఇదిగోండి కారం. మీకు తగ్గట్టు వేసుకోండి, ఎందుకంటే మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువనే తింటారు. మీ ఇంట్లో తినేదాన్ని బట్టి వేసుకోండి. మా చెల్లి ఉచ్చు తుచ్చు అంటుంది గైస్. సిమ్లోనే పెట్టేసి కలిపేసుకోవాలి, ఎందుకంటే కారం కదా మంచిగా మగ్గాలి, ఉడకాలి. వావ్, స్మెల్ అయితే అద్దరిపోయింది. నాకు కమ్మ వస్తుంది, కానీ నేను ఈరోజు తినకూడదు. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అది కారం వేసినాం కదా, కారం మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తా. అప్పట్లోపు మా చెల్లి డాన్స్ వేసింది, ఆ డాన్స్ వీడియో చూసేయండి. వీడియోడు సో గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి చెక్ చేసుకుందాం, లేకపోతే కింద అడుగంటిపోతుంది. ఒకసారి చెక్ చేసుకొని కలిపి మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇదిగోండి నేను అన్నట్టే అడుగంటుతుంది. ఇప్పుడు అది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగుంటుంది. కారం తక్కువ అయ్యింది గాయస్. ఇలా తక్కువైనప్పుడు ఇంకా కొంచెం కారం వేసుకోవాలి. మీరు నాలా చేయకుండా కరెక్ట్ వేసుకోండి. కారం ఉండొచ్చిన ఇది మా చెల్లి షాక్ అయిపోతుంది. రోజు వంట చేసేదాన్ని నేను, నాకు తెలీదా ఎంత కారం వేయాలో? నీ మోకానికి మా వాళ్ళు అందరు అదే మాట అంటారు ఇంట్లో. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే సెట్. కాలింది, కాలినా కాలినట్టు ఉంటాం మనం. ఓకేనా, బాయ్. అందుకే సైలెంట్ ఉండమంటారు, ఏదో గుర్తులిస్తే అంతే ఉంటది. ఇప్పుడు నేనేమన్నా పోయి దాన్ని ముట్టుకున్నది కాలిందని చెప్తున్నది. ముట్టుకోవడమే, అది మూత తీసి పక్కకు పెట్టినా చల్లగా అయిపోయింది అనుకున్నా. అవునా, నిజమా? అవును నిజమే. గైస్ ఇప్పుడైతే చెక్ చేద్దాం ఎలా ఉడుకుతుందో. ఓకేనా, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడే మనము మసాలాలు అయితే యాడ్ చేసేసుకుందాం. ఇదిగోండి ధనియా పౌడర్, పౌడర్ కాదు పౌడర్. ఇప్పుడు గరం మసాలా కలుపుకుందాం. అంతే, ఏం ఎక్కువ మసాలాలు యాడ్ చేసేది లేదు. ధనియా పౌడర్, ఓన్లీ గరం మసాలా. వావ్, ఎంత బాగుంది. టెంప్ట్ అయిపోతున్నా నేను చికెన్ చూసి. కానీ నేను తినొద్దు ఈరోజు నేను తినొద్దు. జస్ట్ ఇప్పుడు ఒక 5 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక ఐటమ్ కూడా వేయాలి, అదేంటో చెప్తా. ఓకేనా? సో గైస్ ఎగ్జాక్ట్గా 5 minutes అయితే అయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసి మంచిగా కలిపేసుకొని దాంట్లో ఇంకొక ఐటమ్ అయితే యాడ్ చేద్దాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో.
అడుగు కూడా అంటుతుంది. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మంట పెద్దగా పెట్టుకుంటే మొత్తం మాడి మశానం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు దీంట్లోకి ఏం యాడ్ చేయాలంటే కొత్తిమీర. ఇది ఇంపార్టెంట్, కొత్తిమీర ఖచ్చితంగా వేసుకోండి. ఈ కొత్తిమీరతోనే టేస్ట్ వస్తుంది. అమ్మా అలా అలా కలిపేసి ఒక్క 2 minutes ఉడికించుకుంటే మన నోరు ఊరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. జస్ట్ ఓన్లీ 1-2 minutes ఉడికించుకుంటే సెట్. మన నోరూరించే చికెన్ ఫ్రై రెడీ రెడీ రెడీ. అంతేకాదు ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, ఇప్పుడు మీ అందరికి చెప్తాను. చికెన్ ఫ్రై అవ్వగానే చెప్తా, ఓకేనా? గైస్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. వావ్, బాగుంది కదా చిన్న? బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. గైస్ మన నోరూరించి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది, ఒక్కసారి చూడండి. సో గైస్ ఇప్పుడైతే ఈ చికెన్ ఫ్రైని మా మామకి, మా మమ్మీకి, మా చెల్లికి అందరికీ తినిపించి టేస్ట్ ఎలా ఉందో హానెస్ట్గా రిప్లై ఇవ్వమని చెప్తా, ఓకేనా? తింటావా చిన్న? తింటావు, ఫస్ట్ రెడీగా ఉంటావు నువ్వు, ఓకేనా? స్టార్ట్ చేద్దాం దా. గైస్ మన చికెన్ ఫ్రైని అయితే ఫస్ట్ మా మామకి తినిపిద్దాం. మామ నిజంగా ఎట్లుందో కరెక్టే చెప్పాలా, బాగాలేకుంటే బాగాలేదని, బాగుంటే బాగుందని, ఓకేనా? సరేనా? నోరు కాలుతుందేమంటున్నావు మా మామ. కాలుతుంది. నిజంగా బాగుందా మమ్మీ? దా నీకు కూడా వినిపిస్తా. నీకు చిన్న పీస్, నీకు పెద్ద పీస్ వద్దు. పట్టు, వాసన చూడగాకే పట్టు. నిజాయితీగా నిజం చెప్పు, నోట్లో పెట్టినాక మళ్ళీ బయటికి తిస్తారా? సూపర్, నిజం చెప్పే. నిజంగా 100% బాగుందా? సూపర్. చూసారు కదా గైస్, వీళ్ళని హానెస్ట్గా చెప్పమన్నా, వీడియో కోసం అని కాకుండా నిజంగా చెప్పుర్రి అని చెప్పిన ముందే నేను. సో వాళ్ళ రిప్లై చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి తినండి ఖచ్చితంగా. మా చెల్లికి కూడా తినిపిస్తా ఇప్పుడు. గైస్ ఇదిగోండి మన చికెన్ ఫ్రై, మా చెల్లికి కూడా తినిపిస్తున్నా. కాలుతో మెల్లగా చుట్టూ ముందు నాకు ఊపుతున్నాను అందుకే. సూపర్ సూపర్. మా మామ కూడా అమ్ముకోవాలా. ఇద్దరు తొందర చల్లగా అవుతుంది. బాగుందా? చిన్న నేనే మిస్ అయిపోయినా గైస్, రేపు మార్నింగ్ ఉంచుకొని మరి తింటా నేను. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో గైస్ మన రెసిపీ అయితే నిజంగా బాగుందని మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు. సో మీరు కూడా సండే రోజు ఖచ్చితంగా ఈ చికెన్ ఫ్రై చేసుకొని తిని ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. మీరు చాలా మంది అడిగారు కదా మాకు రెసిపీస్ పెట్టండి, చూస్తా ఎంతమంది ట్రై చేసి కామెంట్ చేస్తారో. ఇప్పుడు చాలా మంది కామెంట్ చేసి మీరు ట్రై చేసినా అని కామెంట్ చేసిరు అనుకో, ఇంకా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.